అమ్మో ఇక నా వల్ల కాదు, మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ నేను ఒకటి లాగిస్తాడు. కమాన్ క్విక్. ఏం కమాన్ కిక్ అండి బాబు? మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. రే రథవా, నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తిన్నది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతావు, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెట. లాభం లేదు, నన్ను వదిలేండి. రే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడురా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి. తమర వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి, తమరేమయ్యారండి? 1942, 43, 44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా. కానీ మన గత చరిత్ర చూసి వాళ్ళు చేవదలు పొమ్మన్నారు, నేను పోయాను. డీటెయిల్స్ అడగ రా. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా. నువ్వు పాలు బెతకరా, నేను లోనికి కేకేసుకుంటాను. దండాలి బాబు గారు. అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు. ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావా, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని. ఈ విధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా చిలకలా నవ్వుతావే. మిలిటరీలో ఉన్నాడు రా, మరేం పర్వాలేదు. అయినా మన బంగారం ఏమనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు. అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకీలో దట్టించి డిషు కాల్చి మటర్ చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి. రాస్తాడు, నేను రాస్తాను 16 టావులు. ఎందుకు వేస్ట్? మాటల్లో కాదే, చేతల్లో చూపించాలి. అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే. 1952, 53, 54 లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు, నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళలేదు? మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని. కరెక్ట్. అందుకల్లా యాదవా, పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన వాడిరా నేను. అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నావే? నేను చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పంచు. ఏం చేయమంటారు బాబు గారు? అది కాదు, ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు. అన్నపూర్ణ, బీరువా తాళం చేతులు ఎక్కడ? గుచ్చేస్తున్నావా? ఎలాగో వచ్చారుగా కర్పూరం వదిలేసి దండం పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. ఎక్కడా మా ప్రైవేట్ గార్డు? ఆయన ఎవరండి? ఇంకెవరు? శ్రీ 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 గోపాలకృష్ణుడు. మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ, పాహిమాం పాహిమాం పాహిమాం. నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి. ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్. హారతి. దానం పెట్టుకో. ఏమండి, నాకు చిన్న అనుమానం. ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం? ఆహా, దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో. ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు. అంతఃపురంలో 8 మంది, రేపల్లిలో 16,000 మంది, భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు? మా గోపాలకృష్ణుడు గారు. అందుకే వారికి నేను భక్తుణ్ణి, శిష్యుణ్ణి, ఆరాధకుడిని. ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట. అన్నపూర్ణ, చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది. ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది, ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడుంది? ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు. ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని. మీరు జీవితంలో బాగుపడరు. తప్పు తప్పు. మా గురువు గారికి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. స్వామి, మురళి ఎక్కడుందో చూపించు తండ్రి. అమ్మగారు, 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 భలే భలే విషయం, భలే భలే విషయం. సుబ్బులు, నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెధవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా, నువ్వు వెళ్ళి పిండి రొబ్బవే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారావు కూతురు వాచ్పేరు వరహాల గారు కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా. నోరు మూసుకుని వెళ్ళి పిండి రొబ్బవే. అట్టాగే అమ్మా. ఏటా దూకుడు, కళ్ళు అప్పట్లేదు. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు, నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా. ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బు మా ఎత్తకుండేదండి, వారసత్వం కదండి, దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. కూర్చోకు. ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు.
మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి.